హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో మీరు అంటే చిన్న ఏజ్ నుంచి సినిమాలు అంటే సీరియల్స్ కానీ అన్ని కూడా చేసేసారు కదా సార్, సినిమాలు సీరియల్స్ ఇలాంటివన్నీ యాక్ట్ చేయడము. యా, మీరు ఇప్పుడు విలన్ రోల్స్ అనేది ఎక్కువగా చేస్తున్నారు కదా. అంటే ఈ విలన్ రోల్స్ చేసినప్పుడు మామూలుగా ఇది వరకు అయితే కొంచెం యాక్టింగ్ చేయడం మనకి ఎక్కువ పోటీ ఉండేది కాదు, కొంచెం అంటే ప్రెసెంట్ కంపారిటివ్లీ అప్పట్లో కొంచెం పోటీ తక్కువగా ఉండేది. సో మీ ఒకళ్ళు ఉంటే వాళ్ళే విలన్ అని చెప్పి స్థిరపడిపోయారు. బట్ ఈ రోజుల్లో ఒకటో రెండో సినిమాల్లో కనిపించడం, దాని తర్వాత అసలు ఏమైపోయారంటే మనకు తెలీదు, ఎక్కడున్నారో కూడా తెలీదు. కానీ మీరు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు యూఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ లైక్ దిస్. ఏంటి సీక్రెట్? సీక్రెట్ ఏమి ఉండదు. ఇట్స్ జస్ట్ ఐఎమ్ జస్ట్ లక్కీ మేబీ. బికాస్ నేనైతే కొన్ని విషయాలు లాటరీ టికెట్ తీసినట్టు ఉంటుందండి. మనం ట్రై చేస్తూ ఉండాలి. లాటరీ టికెట్ అయితే మనం కొంటూ ఉండాలి. అది ఎక్కడ మనకి లక్ వస్తుంది అనేది మనం చెప్పలేం. సో నేనైతే ప్రయత్నం చేస్తుంటాను. ఐ డోంట్ థింక్, బట్ అట్ ద సేమ్ టైం చాలా విషయాలు లక్కే. ఇది మనం ఎంత ప్రయత్నం చేసినా మనకి టాలెంట్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్, కొన్ని విషయాలు మనకి రాదు. సో అదైతే ఐ వాజ్ జస్ట్ లక్కీ అండి, అంతే, ఇంకేం లేదు. యూనో రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా. అసలు మీరు ఇప్పటికీ కూడా ఇలా ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి వెనకాల ఏంటి సీక్రెట్ ఏమైనా ఉందా? జెనెటిక్స్ అండి, నేనేం చేయలేదు. ఇలా ఒక జిమ్కి వెళ్ళి ఇప్పుడు 10 years పైన అయింది. 10 సంవత్సరాల నుంచి జిమ్ కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంటుంది. ఐ హ్యావ్ సమ్ వేజ్ TRX బ్యాండ్స్, ఇదంతా చేస్తుంటా. ఓకే, వితౌట్ గోయింగ్ జిమ్ లైక్ దిస్. ఆ ఫ్రేమ్ అప్పటి నుంచి ఉంది, చిన్నప్పటి నుంచి చేసినందుకు అలా ఫ్రేమ్ అయిపోయింది. సో ఎవరు సార్ ఇంతకీ, అంటే ఇంత హైట్ ఉన్న అబ్బాయికి అమ్మాయి దొరకడం చాలా కష్టం. బేసిక్ గా అమ్మాయిలైనా అదే ప్రాబ్లం అవుతుంది, అబ్బాయిలు అయితే మరి. ఎందుకంటే అఫ్ కోర్స్ గర్ల్స్ అనే వాళ్ళు కొంచెం తక్కువ హైట్ ఉంటారు కంపారిటివ్. నేను స్కూల్ ఉన్నప్పుడు ఐ హ్యాడ్ అ బల్గేరియన్ గర్ల్ ఫ్రెండ్ హూ వాస్ 6'3". సో అది కూడా ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. చాలా అమ్మాయిలు హైట్ ఉండే అమ్మాయిలు కూడా ఉన్నారు ఇక్కడ. హైదరాబాద్ లో కూడా ఉన్నారు చాలా అమ్మాయిలను చూశాను అబవ్ 6 feet. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓకే, సో మరి ఎలా అంటే మీది మ్యారేజ్ ఎలా జరిగింది? లైక్ ఈ సినిమాస్ జరుగుతున్నప్పుడే మిమ్మల్ని చూసి లవ్ చేసి మీకు ప్రపోజ్ చేశారా, లేకపోతే మీరు ప్రపోజ్ చేశారా? కాదు, అది జరిగిందంటే మేము కలిసాం, ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత మా వైఫ్ ఇల్లు వచ్చి వాళ్ళు ఏంటి ఒక సినిమా వాడుతూ నువ్వు తిరుగుతున్నావు అని చెప్పి దే వర్ మేకింగ్ అవర్ లైఫ్ డిఫికల్ట్. సో ఆ టైంలో సరే మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి I proposed and then we got married. Wow. ఎంత హైట్ ఉంటారు సార్ మీ వైఫ్? She is I think she's 5'7" అండి. 5'7" is really good height. బట్ నేను ఫోటో చూసాను సార్, బట్ అంటే తెలియట్లేదు అసలు హైట్ తెలియట్లేదు. నా ముందు అందరూ హైట్ తక్కువనే ఉంటుంది కదా, అందుకే. బట్ కాకపోతే ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది కదా సార్, మీ పక్కన వాక్ చేయాలంటే అందరూ అంటే ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారు? ఎప్పుడు అందరూ మిమ్మల్ని చూస్తారు అని చెప్పి ఎప్పుడన్నా అలాంటి ఫీలింగ్ మీ వైఫ్? హైట్ వల్ల కాదు, జస్ట్ జనరల్లీ పీపుల్ లుక్ ఎట్ మీ, అది తెలిసిన విషయం. యా, సో అంటే ఇలా మీరు మూవీస్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా లైక్ మీ వైఫ్ కి ఫీల్ అవ్వడం, మీరు అలా మూవీస్ చేస్తున్నారు, నాకు ఎక్కడో కొంచెం భయం అనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అవుతారో ఏంటో క్యారెక్టర్ చూసి? అంటే లేదా, అది తెలిసిన విషయమే కదా. నా కూతురు కూడా తెలుసు నేను విలనిజం రోల్స్ చేస్తుంటే చూస్తుంటుంది. షీ డజంట్ ఫీల్ అది, అందరికి తెలిసిపోయింది. ఓకే, అంటే మీ సినిమాలు చూసినప్పుడు ఎప్పుడన్నా మీ అమ్మాయి నాన్న ఇలాంటి సినిమాలు చెయ్యి, ఇలాంటి సినిమాలు వద్దులే అని ఎప్పుడన్నా చెప్పిందా? లైక్ మీ అమ్మాయి సజెషన్స్ ఏమైనా ఉంటాయా? ఏం ఉండవా? లైక్ దే నో ఐఎమ్ జస్ట్ యాక్టింగ్ కదా, సో పని చేస్తున్నాను నేను. సో దే డోంట్ ఫీల్ దట్. మీరు ఇంత బిజీ స్కెడ్యూల్, అసలు ఫ్యామిలీకి టైం, లైఫ్ ఎట్లా, లైక్ టైం ఎలా స్పెండ్ చేస్తారు? వి మేక్ టైం కదా. ఇప్పుడు అంటే ఈ మధ్యలో ఎక్కడైనా ఒక గ్యాప్ దొరికితే వాళ్ళని ఎక్కడికైనా వెళ్ళడం, ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి. కంటిన్యూస్ గా అక్కడ ఉండలేం. యా, సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా లైక్ పవన్ కళ్యాణ్ గారిది, అంటే మీరు ఒక పోస్ట్ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారిది ఒక మూవీ చేసినప్పుడు లైక్ యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి, ఎలా జరిగిందంటారు? అది మేము గుర్రం మీద ఒక పెద్ద సీక్వెన్స్, చాలా హరిహర వీరమల్లు. అవునండి. సో ఒక గుర్రాన్ని ట్రైన్ చేసి, ఆ గుర్రం నా గుర్రమే, దాంతో ఒక 10 days మేము షో చేసాం. సో ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత ఒక 1 month గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ గుర్రం మీద ఇంకో సీక్వెన్స్ చేస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏం చేశారంటే ఆ గుర్రంని ఇంకేదేదో నేర్పించారు. అది నాకు తెలియదు. సో నాకు తెలిసిన విషయాలు అంటే గుర్రంని ఆపడానికి ఒక యాక్షన్ ఉంటుంది, దాన్ని ముందుకు వెళ్ళడానికి ఒక యాక్షన్ ఉంటుంది, తిప్పడానికి ఇంకో యాక్షన్ ఉంటుంది. ఇలాంటి యాక్షన్ చేసినప్పుడు ఈ గుర్రంకి ఏదో కన్ఫ్యూజ్ అయ్యి అది స్టార్టెడ్ గ్యాలపింగ్, అంటే సో అది చేసిన, అంటే ఫస్ట్ మేము రిహర్స్ చేస్తున్నప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు. బట్ అది యాక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే వెనకాల ఒక బ్లాస్ట్ అవ్వాలి, ఆ బ్లాస్ట్ అయినప్పుడు తిప్పాలి, ఈ బ్లాస్ట్ సౌండ్ వినేసి ప్లస్ డస్ట్ మన వాళ్ళు ఏరుస్తుంటారు మైక్లో,
ఈ సౌండ్ అదంతా వినేసి ఆ గుర్రం భయం వేసింది. ఆ. సో ఇట్ ట్రై టు గ్యాలప్. నేనైతే పట్టుకున్నా, నేను వదలలేదు. బట్ నా వెయిట్ వల్ల ఏమో తెలియదు ఆ గుర్రం పడిపోయింది. దానివల్ల నేను పడిపోయాను, ఆ గుర్రం నా మీద పడింది. ఇట్ వాజ్ అ వెరీ సీరియస్ థింగ్ యాక్చువల్లీ. Oh my God. గుర్రం నా మీద పడింది, ఏదో నా లక్, నా మీద ఏం తగలలేదు, అది లేచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అందరూ వచ్చారు నన్ను లేపడానికి, ఎవరు ఏం చేయక్కర్లేదు, కొంచెం దూరం ఉండండి అని చెప్పి. బికాస్ ఐ వాంటెడ్ టు గెట్ అప్ ఆన్ మై ఓన్. ఏదైనా ఫ్రాక్చర్ ఉంటే మనకే తెలుస్తుంది, ఎవరైనా లేపి అది ఎక్కువ ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇలాంటి విషయాలు ఎవరికైనా సరే చూసిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మనం ఏదో కింద పడిపోయి అలా ఉంటే వేరే ఎవరు వచ్చి లేపకూడదు, మనమే లేవాలి. అప్పుడే మనకు తెలుస్తుంది ఏదైనా బ్రేకింగ్ ఉందా లేదా అని. సో స్లోగా లేచి నేనే లేచుకున్నా, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఏదో తడిగా అనిపించింది లోపల. నేను బ్లాక్ ప్యాంట్ వేసుకున్నా, సరే ఒక్క నిమిషం చెప్పి లోపలికి వెళ్ళి క్యారవాన్ లోపల ప్యాంట్ తీస్తే ద వాజ్ ఫుల్ బ్లడ్. సో ఎక్కడో తగిలింది. ఆ తర్వాత దెన్ ఐ వెంట్ టు ద హాస్పిటల్. అక్కడ నుంచి సో ఐ హ్యాడ్ టు బి అడ్మిట్. కొన్ని స్టిచెస్ కావాల్సి వచ్చింది కాళ్ళ దగ్గర కొంచెం. బట్ ఇట్ వాస్ ఫైన్. 5 days తర్వాత మళ్ళీ లొకేషన్ లోకి వచ్చి షూట్ చేశారు. అంటే ఒక పెద్ద సెట్ వేసారు వాళ్ళు, మన ప్రొడ్యూసర్ కి లాస్ అవ్వకూడదు అని చెప్పి నేనే వచ్చి దాన్ని ఫినిష్ చేసి వాట్ ఈ డెడికేషన్. యాక్చువల్ గా అంత కుట్టుపడి కూడా 5 days తర్వాత మళ్ళీ వచ్చి వర్క్ చేశారంటే అసలు మామూలు విషయం కాదు అది. అట్లా మీ అలా జరిగింది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రియాక్షన్ మన అంటే ఎలా ఏమైనా వచ్చింది, లైక్ ఏమైనా వచ్చింది? హి వాస్ నాట్ దేర్. ఆ సీక్వెన్స్ జరిగినప్పుడు ఆయన లేదు అక్కడ. ఆయన ఆ తర్వాత మనం కలిసినప్పుడు దీని గురించి అంతా మాట్లాడాం. హి ఈస్ అ వండర్ఫుల్ పర్సన్. సో దాని గురించి ఏం లేదు. హీ టోల్డ్ మీ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్సెస్. ఆయన వచ్చి గబ్బర్ సింగ్ చేసినప్పుడు ఇలాంటి ఏదో యాక్సిడెంట్ ఆయన కూడా జరిగింది. గుర్రం మీద నుంచి కింద పడి ఆ గుర్రం వాజ్ పుల్లింగ్ హిమ్ అండ్ టేకింగ్ హిమ్. సో లాగి తీసుకెళ్ళింది కాసేపు దూరం. సో ఇలాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి. బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ యాక్టింగ్ లో ఇలాంటి విషయాలు జరుగుతుంది, మనం ఏం చేయలేము. సో మామూలుగా యాక్టింగ్ చేస్తున్నప్పుడు, ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ రెగ్యులర్ గా జరుగుతుంటాయి కదా. అంటే ఫైటింగ్ చేస్తున్నప్పుడు మీకు మేము ఏం చేస్తామంటే వీ టేక్ ద బెస్ట్ ప్రికాషన్ అండి. కానీ కొన్ని విషయాలు మా చేతిలో ఉండదు. దాని మీరు వచ్చిన విషయం ఇది. ఇప్పుడు ఆ గుర్రంతో ఎన్ని రోజులు నేను షూట్ చేసిన, అప్పుడు దాకా ఏం ప్రాబ్లం లేదు. ఆ రోజు ఏదో ఆ గుర్రం అలా అనిపించింది, అలా చేసింది. సో ఇట్స్ సంథింగ్ యూ కెనాట్ హ్యాండిల్. ఒక వైల్డ్ యానిమల్, ఏదో ఒక యానిమల్ తో మనం పని చేస్తున్నప్పుడు ఆ మృగాలకి ఎలా ఫీల్ ఏం వస్తుందని మనకు తెలియదు కదా. అవునవును, అది రెడీగా ఉండాలి, మన లోపల ఉండాలి, అది ధైర్యంగా ఉండాలి. సో దేనికైనా సిద్ధం అన్నట్టు. సో లైక్ ఇప్పుడు మనం సినిమాల గురించి మాట్లాడుకున్నాం కదా సార్. బోల్లో ఎంతో మంది మీరు డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉంటారు. ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది మనం డైరెక్ట్ చేయాలనో లేకపోతే ఇంకేదో చేయాలనే థాట్ కూడా వచ్చేస్తుంది. సో లైక్ మీలో చాలా కోణాలు ఉన్నాయని అయితే మేము చూసాము. లైక్ ఈ మధ్యకాలంలో సింగింగ్ కూడా అంటే ఏదో సాంగ్ పాడారు, వైరల్ అవుతుంది, ట్రెండింగ్ నడుస్తుంది. ఓ పక్కన సింగర్ గా, ఇంకో పక్కన యాక్టర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా. గిటార్ కొంచెం తెలుసు నాకు. సో కాబట్టి ఐ లైక్ టు సింగ్ సమ్ సాంగ్స్ ఆన్ మై ఓన్, అంతే. ఎక్కువ ఏం చేయలేదు, నాకు తెలిసిన సాంగ్స్ నేను చేస్తుంటాను. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అంటే మీరు రీసెంట్ గా పాడారు కదా సార్ ఒక మంచి సాంగ్. అప్పుడప్పుడు ఏదో చేస్తుంటాను, ఇన్స్టాగ్రామ్ లో అప్పుడు పెడుతుంటాను. గుర్తులేదు గురించి చెప్తున్నారు, గుర్తులేదు. ఓకే. సో మీ వైఫ్ మీకు పెట్టిన ముద్దు పేరేంటి? కన్నా అంటారు. కన్నా. ఓకే. సో ఇప్పటి వరకు మీరు మిస్ అయిపోయిన క్యారెక్టర్ ఏమన్నా ఉందా? అంటే నేను ఈ క్యారెక్టర్ మిస్ అయిపోయాను. ఒక సైకో థ్రిల్లర్ చేయాలని చాలా రోజుల నుంచి నాకు ఇష్టం. కాబట్టి ఇప్పుడు నేనే దాన్ని చేద్దామని ఒక టీమ్ ని అరేంజ్ చేసి మేము దాని మీద ప్రయత్నం జరుగుతుంది. సో ఐ వాంట్ టు కమ్ అవుట్ విత్ సంథింగ్, ఒక సైకో థ్రిల్లర్ సబ్జెక్ట్ చేయాలని. సైకో థ్రిల్లర్? అవునండి. ఓకే, దాంట్లో మీరే సైకోగా చేద్దామని. అవునండి. ఎందుకు అలాంటి వైల్డ్ థాట్ వచ్చింది? ఐ లైక్ ఇట్. అది ఈ డార్క్ సబ్జెక్ట్స్ అయితే నాకు చాలా నచ్చిన విషయం. ఓకే. మనం సరదాగా రియల్ లైఫ్ లో అందరూ మంచి వాళ్ళగానే ఉంటారు. మన లోపల ఉన్న ఆ డార్క్ సైడ్ ని తీసుకురావడానికి ఒక యాక్టర్ గా మనం చేస్తున్నప్పుడు అలాంటి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి అది ఒక సైకో థ్రిల్లర్ చేయాలని చాలా రోజుల నుంచి చేస్తుంది నాకు. సో చేద్దామని ప్లాన్ చేస్తాను. సో అదొకటి, ఇంకా ఆ రోల్ ఒకటి పెండింగ్ లో ఉండిపోయింది. ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్ లో అలాంటి ఒక క్యారెక్టర్ చేయలేదు. ఓకే.